హాయ్ హలో వెల్కమ్ టు ద నెక్స్ట్ డే క్లాసెస్. నేను మీ కృష్ణ సాగర్. మనం ఈరోజు వీడియోలో ఓఎస్ జాబ్ ప్రొఫైల్ గురించి అయితే తెలుసుకుందాం. ఓకేనా? ఓఎస్ అంటే ఆఫీస్ సూపరింటెండెంట్. మనకి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో కొత్త పోస్ట్ అయితే ఇంక్లూడ్ చేస్తున్నారు కదా. అంటే ఆల్రెడీ పోస్ట్ ఉంది, బట్ అది ఇంతకుముందు ఓన్లీ ప్రమోషనల్ బేస్ మీదే ఓఎస్కి రీచ్ అయ్యేవాళ్ళు టీఏలు. ఓకేనా? టీఏ, సీనియర్ టీఏ, ఓఎస్ అలాగా. బట్ ఇదేంటంటే ఇప్పుడు డైరెక్ట్గా రిక్రూట్మెంట్ చేస్తున్నారు ఎస్ఎస్సి సీజీఎల్ ద్వారా. ఓఎస్ అనేదాన్ని డైరెక్ట్ రిక్రూట్ కూడా చేస్తున్నారు అనమాట. ఓకే, సో ఈ వీడియోలో అయితే దీని కంప్లీట్ జాబ్ ప్రొఫైల్ అయితే చూద్దాం. ఓకేనా? నేను ఇన్కమ్ ట్యాక్స్లో డిపార్ట్మెంట్లో పనిచేసినప్పుడు ఓఎస్ని డైరెక్ట్గా చూశాను కాబట్టి వాళ్ళ వర్క్ ప్రొఫైల్ నాకు కొంచెం అంటే లైక్ ఆన్ పేపరే ఉంటుంది, తర్వాత రియల్గా ఏం జరుగుతుందని కూడా నాకైతే కొంచెం ఐడియా అయితే ఉంది. ఓకేనా? ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు నెక్స్ట్ వే క్లాసెస్. ఓకేనా? చూడండి, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి సీజీఎల్ రిక్రూటెడ్ మనకి టైర్ 1 200 మార్క్స్ ఉంటుంది, క్వాలిఫైయింగ్ నేచర్. టైర్ 2 అయితే 390 ఉంటుంది, ఇది మెరిట్ బేస్ అనమాట. టైర్ 2 ఓన్లీ. టైర్ 2లో వచ్చిన స్కోర్ని బట్టి, మెరిట్ని బట్టి మీరు చూస్ చేసుకున్న పోస్ట్ అయితే వస్తుంది. నెక్స్ట్ కంప్యూటర్స్ ఉంటుంది, ఇది టైర్ 2. ఈ మూడు ఒకే రోజు జరుగుతుంది. టైర్ 1 ఒక రోజు అనమాట. ఓకే, టైర్ 1 క్వాలిఫై అయిన తర్వాత ఈ మూడు కండక్ట్ చేస్తారు. ఇది టైర్ 2 390 అంటే టైర్ 2 అంటే ఈ మూడు వస్తాయి అనమాట టైర్ 2 కింద. ఓకేనా? సో 390 మార్క్స్కి మనకి రీజనింగ్, మ్యాథ్స్, ఇంగ్లీష్, జిఎస్ ఉంటుంది. నెక్స్ట్ కంప్యూటర్ 60 మార్క్స్ ఉంటుంది, ఇది ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్. నెక్స్ట్ టైపింగ్ టెస్ట్ ఉంటుంది, 28 వాట్స్ పర్ మినిట్ అనమాట. ఓకేనా? సో 28 వాట్స్ పర్ మినిట్ స్పీడ్ ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ చూడండి, టైర్ 2 అయిపోయిన తర్వాత మీకు మెరిట్ లిస్ట్ ఇస్తారు కదా. మీరు మెరిట్ లిస్ట్ ఇచ్చిన అంటే మార్క్స్ రిలీజ్ చేసిన తర్వాత మీకు పోస్ట్ ప్రిఫరెన్స్ అయితే వస్తారు. పోస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చిన తర్వాత మీరు పోస్టులు చూస్ చేసుకుంటారు కదా. అందులో మీకు ఓఎస్ జాబ్ వచ్చింది అనుకోండి, తర్వాత ఏంటంటే మీకు డైరెక్ట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుందన్నమాట. ఇంటర్వ్యూ అయితే ఉండదు. ఓకేనా? నో ఇంటర్వ్యూ. సీజీఎల్ జాబ్స్కి దేనికి ఇంటర్వ్యూస్ అయితే ఉండవు. కొంతమంది కమెంట్లు అడుగుతున్నారు సీజీఎల్కి ఇంటర్వ్యూ ఉంటుందని. సో ఏ జాబ్కి ఇంటర్వ్యూ అయితే ఉండదు. 2014 వరకు ఇంటర్వ్యూ ఉండేది అనమాట. 2014 వరకు ఇంటర్వ్యూ ఉండేది సీజీఎల్ జాబ్స్కి. 2014 తర్వాత ఇంటర్వ్యూ అయితే రిమూవ్ చేశారు. అంటే సీజీఎల్ అంటే అన్ని జాబ్స్కి కాదు, లెవెల్ 7 జాబ్స్కి, లెవెల్ 7 ఆర్ మోర్ ఈ జాబ్స్కి అయితే ఇంటర్వ్యూ ఉండేది. అంటే ఇన్స్పెక్టర్ లెవెల్ జాబ్స్ అన్నిటికీ ఇంటర్వ్యూ ఉండేది అనమాట. నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీకు మెడికల్ టెస్ట్లు అయితే ఉండవు. జస్ట్ మీరు మీ డిస్టిక్ గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ఫిట్నెస్ సర్టిఫికేట్ అయితే తీసుకురావాల్సి వస్తుంది. ఆ ఫిట్నెస్ సర్టిఫికేట్ కూడా చూస్తారు. నెక్స్ట్ మీకు జాయినింగ్ లెటర్ ఇస్తారనమాట. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత జాయినింగ్ లెటర్ మేబీ అరౌండ్ 30 డేస్లో మీకైతే జాయినింగ్ లెటర్ వస్తుంది. జాయినింగ్ లెటర్ వచ్చిన తర్వాత నార్మల్గా ఏంటంటే మీ జాయినింగ్ లెటర్లో ఏం చెప్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు రీచ్ అయిన తర్వాత 30 డేస్లో జాయిన్ అవ్వని చెప్పమంటారు. బట్ మీరు ఎప్పటికి క్వాలిఫికేషన్ అంటే మీరు వాళ్ళు డేట్ ఇస్తారన్నమాట. లైక్ ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు జాయిన్ అవ్వండి. బట్ 6 months గవర్నమెంట్ రూల్ ప్రకారం మీరు ఆ జాయినింగ్ లెటర్లో ఉన్నదే కాకుండా మీరు ఎక్స్టెండ్ అప్ టు 6 months చేసుకోవచ్చు. స్టార్టింగ్ డేట్ నుంచి అప్ టు 6 months చేసుకోవచ్చు. ఓకేనా సార్? ఇప్పుడు ఈ స్టార్టింగ్ డేట్ ఎట్లా తెలుస్తుంది? వాళ్ళు ఆర్డర్ వచ్చిన తర్వాత అంటే మీకు జాయినింగ్ ఆర్డర్లో 30 days పీరియడ్ ఇస్తారన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 29th నుంచి జాయిన్ అవ్వాలి, Jan 29th నుంచి జాయిన్ అవ్వాలనుకోండి. వాళ్ళు ఏం చేస్తారు, 26th ఆర్ 25th నుంచి జాయినింగ్ లెటర్ పోస్ట్ చేస్తారు. మీకు వచ్చేసరికి 30 అయింది అనుకోండి. బట్ ఇది ఇంతకుముందు పోస్ట్ చేసేది, బట్ ఇప్పుడు ఏంటంటే మెయిల్ డైరెక్ట్ మెయిల్ వస్తుంది అనమాట. అది సేమ్. ఇప్పుడు వాళ్ళు 25th చెప్పాలనుకుంటే 25th మెయిల్ వచ్చింది అనమాట. నేను ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయినప్పుడు ఏంటంటే పోస్ట్ వచ్చిందనమాట. సో పోస్ట్లో ఏం రాసిందంటే, నేను లెటర్ రిసీవ్ చేసుకున్న తర్వాత 15 days లోపు జాయిన్ అవ్వమని చెప్పారు. అలాగే నేను కస్టమ్స్లో జాయిన్ అయినప్పుడు మెయిల్ వచ్చింది. మెయిల్లో ఏం చెప్పారు, January 29th నుంచి అంటే అప్పుడు జనవరి కాదు, December 29th నుంచి Jan 29th లోపు జాయిన్ అవ్వండి, 1 month టైం ఇచ్చారనమాట.
సో అట్లా డిపెండ్. అంటే మీకు పోస్ట్ వస్తే మాత్రం మీరు రిసీవ్ చేసుకున్నాక మీ లొకేషన్ బట్టి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు దగ్గర ఉన్న ఆఫీస్లో వచ్చిందనుకో 15 డేస్ ఇస్తారు, లేదా దూరంగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ వేరే స్టేట్లో వచ్చిందనుకో 30 డేస్. సో అలా ఇచ్చినప్పటికే మీరు అప్ టు 6 months వరకు అయితే మీ పోస్ట్ అయితే మీ ఎక్కడికి వెళ్ళదు. మీరు 6 months లోపు ఎప్పుడైనా జాయిన్ అవ్వచ్చు. బట్ వాళ్ళకి ఇంటిమేట్ చేయాలన్నమాట. సో నాకు ఎక్స్టెన్షన్ కావాలి అని, 2 months ఎక్స్టెన్షన్, 3 months ఎక్స్టెన్షన్ కావాలంటే సో అప్ టు 6 months ఆఫీస్ అనేది బై నామ్స్ ఇచ్చేస్తారు అనమాట. 6 months కంటే ఎక్కువ అయితే మీరు మళ్ళీ బోర్డు దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది. మీ జాబ్ మీకు రావాలంటే బోర్డు అప్రూవ్ చేయాలి. 6 months to 1 year అనుకుంటా. 1 year దాటితే బోర్డు చేతిలో కూడా ఉండదు. ఓకేనా. సో ఇది జాయినింగ్. నెక్స్ట్ శాలరీ చూస్తే ఇది లెవెల్ 6 జాబ్ అనమాట. 4,200 గ్రేడ్ పే. బేసిక్ పే వచ్చేసరికి 35,400. ఓకేనా. దీని మీద డిఏ ప్లస్ హెచ్ఆర్ 83% అనమాట. ప్రజెంట్ డిఏ 53 ఉంది. 83 అంటే మీకు ఆల్మోస్ట్ 3243 24 27. ఓకే. నెక్స్ట్ 9,000 28,000 అంటే 29,000 వేసుకోండి ఆల్మోస్ట్. ఓకేనా. 900 150. ఓకేనా. నెక్స్ట్ 12. సో 28,500 వేసుకోండి. సో ఇది ఎంత అవుతుంది ఆల్మోస్ట్ శాలరీ 13 63 అంటే 64,000 వేసుకోండి. 64,000 ప్లస్ మీకు సిటీని బట్టి ట్రాన్స్పోర్ట్ ఎలివేషన్స్ 36 ప్లస్ డిఏ ఎంత ఉంది 53% ఉంది. అంటే 1,800 ప్లస్ 3% అంటే 108. సో 1,900 వేసుకోండి. చూడండి మీరు ఎక్సిటీలో అయితే మీ శాలరీ ఎంత ఉంటుందంటే 9 ఆల్మోస్ట్ 70,000 ఉంటుంది. ఓకేనా. గ్రాస్ శాలరీ ఆల్మోస్ట్ 70,000 ఎక్సిటీ అయితే. బట్ మీకు వైసిటీ కానీ జెడ్ సిటీ కానీ అయితే మీకు శాలరీ డిఫరెంట్ ఉంటుంది అనమాట. వైసిటీలో అయితే హెచ్ఆర్ఏ 27%, అదే జెడ్ సిటీలో అయితే 27 కాదు 20%, జెడ్ సిటీలో అయితే 10%. సో అదే ఎక్స్ అండ్ వై అండ్ జెడ్ సిటీలో అయితే మనకి ట్రాన్స్పోర్ట్ ఎలివేషన్స్ వచ్చి 1,800. ఓకేనా. అరౌండ్ 1,800 ఉంటుంది. 1,350 ప్లస్ డిఏ అనుకుంటాను, లేదా 1,800 ప్లస్ డిఏ పర్సంటేజ్. సో పెద్ద డిఫరెన్స్ ఉండదు. ఒక 10% అంటే 7,000 to 8,000 అనుకోండి, లేదా 7,000 to 10,000 డిఫరెన్స్ ఉంటుంది. ఓకేనా. మీకు జెడ్ సిటీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ ఫర్ ఎగ్జాంపుల్ గుంటూరు ఉంది. గుంటూరు అనేది వైసిటీ కింద వచ్చింది. ఒక విజయవాడ వైసిటీ కింద వచ్చింది. వైజాగ్ వైసిటీ. హైదరాబాద్ ఎక్సిటీ అనుకుంటా, హైదరాబాద్ మన ఏపీలో. నెక్స్ట్ మీకు చిన్న చిన్న డిస్టిక్స్ ఉన్నాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రకాశం, ఒంగోలు జెడ్ సిటీ. ఓకేనా. సో చిన్న చిన్న డిస్టిక్స్లో జెడ్ సిటీ కింద వస్తాయి. సో మీకు ఎక్సిటీలో 70K కంటే జెడ్ సిటీలో 60K వచ్చినా మీరు ఇక్కడే ఎక్కువ సేవ్ చేయొచ్చు కంపారిటివ్లీ జెడ్ సిటీ 70K అంటే. ఓకేనా. సో అది శాలరీ. నెక్స్ట్ అలవెన్స్ చూడండి. సో అలవెన్స్ అంటే దివాళీ బోనస్ ఉంటుంది 7,000. నెక్స్ట్ ఎల్టీసీ లీవ్ ట్రావెల్ కన్సెషన్ ఉంటుంది. చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్ ఉంటుంది. చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ఏంటంటే మనకి స్టూడెంట్కి 27,000, ఇద్దరుంటే 2 into 27,000. ఇదేంటి ట్యూషన్ ఫీజు. మీరు ఒకవేళ మీ పిల్లల్ని హాస్టల్ వేసారనుకోండి, మీ హోమ్ నుంచి మీ చిల్డ్రన్ చదివే స్కూల్కి డిస్టెన్స్ ఉంది పర్టికులర్, లైక్ 27 kilometers సంథింగ్ ఉంది డిస్టెన్స్. ఆ డిస్టెన్స్ కంటే ఎక్కువ ఉందనుకోండి హాస్టల్ ఫీజు కూడా పే చేస్తారన్నమాట. ఓకేనా. ఆ డిస్టెన్స్ కంటే ఎక్కువ ఉంటే హాస్టల్ ఫీజు పే చేస్తారు. 81,000 పర్ చైల్డ్. సో ఇద్దరు ఉంటే into 2. సో మీకు ఇక్కడ ఎంత వస్తుంది చైల్డ్. ఇది అన్ని జాబ్స్కి ఉంటుంది ఇది. ఓకేనా. సో 54,000 ట్యూషన్ ఫీజు, 1,62,000 ఏమో హాస్టల్ ఫీజు. ఓకేనా. ఆల్మోస్ట్ 2,15,000 వస్తుంది చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ఫీజు. సో మీరు జాయిన్ అయిన వెంటనే మీరు పెళ్లి చేసుకోరు కాబట్టి, పిల్లలు ఉండరు కాబట్టి. సో ఆఫ్టర్ మీకు చిల్డ్రన్ ఉంటే 2 lakhs ప్లస్ బెనిఫిట్ అంటమాట మీ శాలరీలో. నెక్స్ట్ బ్యాక్ అలవెన్స్ ఉంటుంది 4.5K వరకు. ఇది 3 yearsకి ఒకసారి వస్తుంది అనమాట. 3 yearsకి ఒకసారి, 3 or 4 yearsకి. ఓకేనా. ఒకసారి అయితే మీరు బ్యాక్ అలవెన్స్ తీసుకోవచ్చు. మెడికల్ ఫెసిలిటీస్ ఉంటాయి. ఓకేనా. సో మీకు ఏంటంటే గవర్నమెంట్ మెడికల్ కార్డ్ అయితే ఉంటుంది, సిజిహెచ్ఎస్ కార్డ్ అని చెప్పేసి.
ఏ హాస్పిటల్కి వెళ్ళినా, అంటే కొన్ని రికగ్నైజ్డ్ హాస్పిటల్స్ ఉంటాయి, పెద్ద హాస్పిటల్సే ఉంటాయి. సో ఆ హాస్పిటల్స్లో మీకు ట్రీట్మెంట్ అయితే ఫ్రీగా జరుగుతుందన్నమాట. ఓకేనా. అంటే ఫ్రీ అంటే మరీ ఫ్రీ కాదు, చాలా మినిమం, చాలా తక్కువ రేట్స్లో జరుగుతాయి. చాలా అంటే లైక్ మీరు బయట పెట్టేదానికంటే 10%లో జరిగింది. ఆ 10% కూడా గవర్నమెంట్ మీకు మళ్ళీ రిఫండ్ ఇస్తారు, అంటే మీరు అప్లై చేసుకోవాలి. సో ఇంత నాకు అయిందని చెప్తే వాళ్ళు మీ అకౌంట్స్ డిపార్ట్మెంట్లో అప్లై చేసుకుంటే వాళ్ళు మీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తారన్నమాట. సో అది నెక్స్ట్ జాబ్ ప్రొఫైల్ చూస్తే, ఓఎస్ మెయిన్ జాబ్ ప్రొఫైల్ ఏంటంటే అడ్మినిస్ట్రేటివ్ టాస్క్స్ ఉంటాయి. అడ్మినిస్ట్రేటివ్ టాస్క్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఆఫీస్లో వర్క్ చేస్తున్నారు ఓఎస్గా. సో ఆఫీస్ నుంచి రిపోర్ట్స్ వెళ్ళాలనుకో, రిపోర్ట్స్ అన్నీ మీ సూపర్విజన్లో జరగాలి. అంటే మీ కింద ఫర్ ఎగ్జాంపుల్ టీఏ ఉన్నాడు. సో టీఏ వర్క్ చేసా అంటే రిపోర్ట్స్ చేంజ్ చేశాడా, ఓకేనా, రిపోర్ట్ ప్రిపేర్ చేశాడా, లేదా ఇన్స్పెక్టర్ ఉన్నాడు. సో ఇన్స్పెక్టర్ కంటే తక్కువ క్యాడర్ అయినా బట్ మీరైతే చూడవచ్చు రిపోర్ట్స్ చేంజ్ చేశారా అని చెప్పేసి. ఓకేనా. రిపోర్ట్స్ కానీ నెక్స్ట్ మీకు తపాల్స్ అంటే మీ కింద ఎంటీఎస్ కానీ ఉన్నారంటే ఎంటీఎస్ తపాల్స్ రిజిస్టర్స్ మెయింటైన్ చేస్తున్నాడా, అంటే రిజిస్టర్స్ అన్నీ కరెక్ట్గా మెయింటైన్ చేస్తున్నారా. సో అది ఎవరు చూసుకోవాలి, ఓఎస్ఏ చూసుకోవాలి. నెక్స్ట్ ఇన్వార్డ్ అవుట్వార్డ్ రెండు రిజిస్టర్స్ సరిగ్గా మెయింటైన్ అవుతున్నాయా. సో ఇవన్నీ ఓఎస్ హ్యాండ్ ఓవర్లోనే ఉంటాయి. ఓకేనా. అండ్ అటెండెన్స్ చూసుకోవటం కూడా ఓఎస్ హ్యాండ్ ఓవర్లోనే ఉంటుంది. సో ఇది అడ్మినిస్ట్రేటివ్ టాస్క్ వస్తే. నెక్స్ట్ సూపర్వైజింగ్ స్టాఫ్ అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్కమ్ ట్యాక్స్లో రైడ్లు జరిగాయి అనుకోండి. రైడ్ జరిగేటప్పుడు ఏంటంటే రైడ్కి ఒక స్టాఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్వెస్టిగేషన్ సెక్షన్ ఉంది, అక్కడ వాళ్ళ స్టాఫ్ సరిపోలేదు అనుకోండి, మిగతా సెక్షన్ నుంచి స్టాఫ్ కావాలనుకోండి, ఆ స్టాఫ్ని పంపించాల్సిన ఓఎస్ అనమాట. అంటే ఓఎస్ ఏం చేస్తంటే ఆ సెక్షన్కి ఎంతమంది ఎవరెవరు కావాలి, సో ప్రజెంట్ వర్క్ రన్ అవ్వాలి కదా, కాకుండా మేము ఒక 5 మెంబర్స్ ఉన్నారనుకో, ఓకే మేము 3 మెంబర్స్తో కూడా మీ సెక్షన్ మేము రన్ చేస్తాము 2-3 డేస్, ప్రాబ్లం లేదనుకుంటే 5 మెంబర్స్లో ఒక 2 మెంబర్స్ని ఓఎస్ అనేవాళ్ళు రైడ్కి అప్రూవ్ చేయొచ్చు అనమాట. ఓకేనా. అండ్ రైడ్కి వెళ్ళేటప్పుడు ఆఫీస్లో పేస్ట్ చేస్తారనమాట ఆఫీస్ బోర్డులో, నోటీస్ బోర్డులో ఎవరెవరు వెళ్తారని. ఓకేనా. అది పేస్ట్ చేయాలి ఆన్ పేపర్ అయితే, బట్ చేయకపోవచ్చు. నెక్స్ట్ మేనేజింగ్ సప్లయింగ్ అండ్ ఎక్విప్మెంట్ అనమాట. ఫస్ట్ అంటే మన ఆఫీస్లో ఏదన్నా లైక్ చైర్స్, కంప్యూటర్స్, సిస్టమ్స్ ఏమన్నా లేవనుకోండి, మనం నోట్ పెట్టుకోవాలి, ఓఎస్కి నోట్ పెట్టుకుంటే ఓఎస్ అనేవాళ్ళు దాన్ని సూపర్వైజింగ్ చేసి సో ఎక్కడెక్కడ అవసరం ఉందో దానికి సప్లైస్ కానీ ఎక్విప్మెంట్ కానీ ప్రొవైడ్ చేస్తారు బై టేకింగ్ ద పర్మిషన్ ఆఫ్ హైయర్ అథారిటీస్, జేసీస్ అండ్ ఓకేనా, జేసీస్ కానీ ఏడీసీస్ కానీ ఓకే, వాళ్ళ దగ్గర అప్రూవల్ తీసుకొని చేస్తారు. అండ్ మెయిన్లీ తర్వాత రిపబ్లిక్ డే పెరేడ్స్, ఇండిపెండెంట్ డే, తర్వాత విజిలెన్స్ అవేర్నెస్ వీక్, ఇలాంటివన్నీ ఓఎస్ హ్యాండ్ ఓవర్స్లోనే జరుగుతాయి అన్నమాట ఆఫీస్లో. ఓకేనా. సిఆర్ టైప్ మనకి కరెక్ట్గా చెప్పుకుంటే మాకు క్లాస్ సిఆర్ టైప్ అనమాట, ఏమేమి జరుగుతుందో చూసుకోవడానికి. బట్ వీళ్ళ మీద అథారిటీ ఉంటారు, లైక్ సెక్షన్ ఐటీఓ అథారిటీ ఉంటారు, మనకి క్లాస్లో టీచర్స్ ఎలా అథారిటీ ఉంటారో సిఆర్ మీద అట్లాగే వీళ్ళ మీద అథారిటీ ఉంటారు. బట్ మీ కింద వాళ్ళు మొత్తం పనులు జరుగుతుంది లేదో వీళ్ళు సూపర్వైజ్ చేసుకొని ఆ పైన వాళ్ళకి ఏసీ ఉంటే అసిస్టెంట్ కమిషనర్ ఉంటే అసిస్టెంట్ కమిషనర్కి, ఐటీఓ ఉంటే ఐటీఓకి రిపోర్ట్ చేయాలి అనమాట. ఓకేనా. ఏమన్నా ఇర్రెగ్యులారిటీస్ ఉంటే వాళ్ళకి చెప్పి ఓకేనా దాన్ని సాల్వ్ చేయటం, అలాంటి వర్క్స్ అన్ని ఓఎస్ రెస్పాన్సిబిలిటీ అనమాట. సో చాలా హార్డ్ అయితే ఉండదు, చాలా ఈజీ, లైక్ చూడటానికి ఎక్కువ పనులాగా కనపడతాయి కానీ సో అంతే ఉండదు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటే ఓఎస్కి పనే ఉండదు అక్కడ. ఓకేనా. సో ఇక్కడ వరకు. ఇక్కడ నెక్స్ట్ సూపర్వైజింగ్ స్టాఫ్ రైడ్స్ ఎప్పుడు రెగ్యులర్గా ఏం జరగవు, ఎప్పుడో ఒకసారి కాబట్టి అది పెద్ద ఇష్యూ కాదు. ఓకేనా. సో ఇది ఓఎస్ జాబ్ ప్రొఫైల్ అయితే ప్రజెంట్. తర్వాత ఇప్పుడు కొత్తగా పోస్ట్ రిక్రూట్ చేస్తున్నారు కాబట్టి. అండ్ ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎంటీఎస్గా జాయిన్ అయ్యారనుకోండి, ఎంటీఎస్ అనేవాడు ఎంటీఎస్ వర్కే చెయ్యడు ఆన్, అంటే లైక్ లోపల ఎలా ఉంటుందంటే టీఏ వర్క్ కూడా ఎంటీఎస్ చేయాల్సి వస్తుంది, అలాగే సీనియర్ టీఏ వర్క్ చేయాల్సి వస్తుంది, లేదా ఇన్స్పెక్టర్ వర్క్ ఆర్ ఓఎస్ వర్క్ అంటే పేపర్ వర్క్ అనమాట. ఓకేనా. వాళ్ళు సూపర్వైజింగ్ అట్లా అని కాదు, పేపర్ వర్క్ ఏమైనా ఉంటుంది, డ్రాఫ్ట్ ప్రిపేర్ చేయటం, లెటర్ పంపటం, సో అలాంటిది. అలాగే ఓఎస్ అయితే ఇలా ఓఎస్ ఇన్స్పెక్టర్ వర్క్ చేయొచ్చు,
సీనియర్ టీఏ ఇన్స్పెక్టర్ వర్క్ చేయొచ్చు. అలాగే ఇన్స్పెక్టర్ కూడా సీనియర్ టీఏ వర్క్ కానీ ఓఎస్ వర్క్ కానీ చేయొచ్చు అనమాట. యాజ్ ఇట్ ఈజ్ అంటే ఇప్పుడు జాబ్ ప్రొఫైల్ ఇదే ఉంది, మేము ఇదే చేస్తామంటే ఉండదు. రియాలిటీ డిఫరెంట్ ఉంటుంది అనమాట. మిస్లేనియస్ వర్క్స్ అంటే లైక్ స్టాఫ్ ఆబ్సెంట్ అవుట్ అలాంటి వర్క్స్ చేస్తారు. ఓకేనా, అది. నెక్స్ట్ చూడండి, ట్రైనింగ్. యాక్చువల్గా ఇది కొత్తగా రిక్రూట్ అవుతున్న పోస్ట్ కాబట్టి ట్రైనింగ్ ఎంత ఉంటుందో తెలియదు. మినిమం 30 డేస్ అయితే ఉండొచ్చు. 30 to 45 డేస్ అయితే నేను ఎస్టిమేట్ చేస్తున్నాను. ఇంతకుముందు ఏంటంటే అది ప్రమోషన్ పోస్ట్ కాబట్టి ట్రైనింగ్ ఎక్కువ రోజులు అవసరం ఉండదన్నమాట. సో ఇప్పుడు డైరెక్ట్ రిక్రూట్మెంట్ కాబట్టి ఎక్కువ ట్రైనింగ్ ఇవ్వాలి. ఎందుకంటే మీరు ఓఎస్ అనగానే ఓఎస్ జాబ్స్ ప్రొఫైల్సే చెప్పరు, మీకు ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ క్లాసెస్ చెప్తారు. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ క్లాసెస్ జరుగుతాయి. ఓకేనా, నెక్స్ట్ తర్వాత ఈ డ్రాఫ్టింగ్ నోటింగ్ మీద క్లాసులు జరుగుతాయి, రైడింగ్ మీద క్లాసులు జరుగుతాయి. సో అంటే ఇన్కమ్ ట్యాక్స్లో అన్ని పనుల మీద మీకు క్లాసులు జరుగుతాయి. మీరు ఏ క్యాడర్లో వెళ్ళండి. ఓకేనా, అప్ టు ఇన్స్పెక్టర్ లెవెల్ వరకు ఏమైతే జరుగుతుందో అంటే టీఏ నుంచి చూసుకోండి. ఫర్ ఎంటీఎస్కి ఏంటంటే ఎంటీఎస్ వర్క్తో పాటు టీఏ కూడా డ్రాఫ్టింగ్ నోటింగ్ కూడా ఎంటీఎస్ ట్రైనింగ్లో ఉంటాయి అన్నమాట. అండ్ కొన్ని ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ గురించి కూడా చెప్తారు. నేను ఆల్రెడీ 2 వీక్స్ ట్రైనింగ్ కూడా వెళ్ళాను. సో నేను ఈసారి ఎప్పుడైనా ఖాళీ ఉన్నప్పుడు ఆ 2 వీక్స్ ట్రైనింగ్ ఎట్లా జరిగింది ఏంటి అని కూడా ఒక వీడియో చేయడానికి ట్రై చేస్తాను. సో మనకి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ గురించి కూడా ఎంటీఎస్ ట్రైనింగ్ వెళ్ళినప్పుడు చెప్తారనమాట. సో ఎక్కడెక్కడ ఛాన్స్ ఉంటుంది, ఎక్కడెక్కడ ఇన్కమ్ ట్యాక్స్, హెచ్యుఎఫ్ అంటే ఏంటి, ఓకేనా. సో మనకి పాన్ కార్డ్ ఎలా వస్తుంది, ట్యాన్ కార్డ్ ఎలా వస్తుంది, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అయితే చాలా అనేది చెప్తారు. సో మీ ఎంటీఎస్ అంటే ఓన్లీ, ఓకేనా, జస్ట్ చాలామంది డిఫరెంట్ వర్క్ అనుకుంటారు, ఏం కాదు. డ్రాఫ్టింగ్ నోటింగ్ ఇలాంటివి కూడా చేయాల్సి ఉంటుంది కాబట్టి నాలెడ్జ్ అయితే 2 వీక్స్లో అంటే ఎంత అయితే చెప్పగలరో మ్యాక్సిమం చెప్తారన్నమాట ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ గురించి. సో అట్లాగనమాట. సో మ్యాక్సిమం ఎవరైనా ఆబ్సెంట్లో మిగతా వర్క్ కానీ చేయాలి కాబట్టి మ్యాక్సిమం వర్క్స్ అంటే డిపార్ట్మెంట్లో ఉండే వర్క్స్ అవన్నీ క్లాసెస్ అయితే తీసుకుంటారు. ఓకేనా, నెక్స్ట్ ట్రాన్స్ఫర్స్ విత్ ఇన్ స్టేటే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు తెలంగాణలో వచ్చిందనుకో, మీరు ట్రాన్స్ఫర్స్ ఓన్లీ తెలంగాణ వరకు ఉంటాయి. మేము ఇంతకుముందు ఏంటంటే హైదరాబాద్ అండ్ తెలంగాణ అంటే సెంట్రల్ ఆఫ్టర్ బైఫికేషన్ 2024 వరకు అంటే 10 years వరకు సేమ్ క్యాపిటల్ కాబట్టి అన్నీ హైదరాబాద్ జోన్లోనే ఉండేవి. బట్ ఇప్పుడు డివైడ్ అవుతుంది అనుకుంటున్నాను. లాస్ట్ టైం కూడా ఎంటీఎస్కి వైజాగ్ జోన్కి అండ్ హైదరాబాద్ జోన్కి 2 జోన్లో డిఫరెంట్గా స్ప్లిట్ చేశారు. సో మేబీ డిఫరెంట్ అయి ఉంటాయి. సో అప్పుడైనా తెలంగాణ వచ్చిన వాళ్ళు తెలంగాణనే లైక్, బట్ వైజాగ్ వస్తే వైజాగ్లోనే ఉంటారు. బట్ ఇన్ డెప్త్ చూస్తే మనకి ఆ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకైతే ఐడియా ఉంటుంది అవి కంప్లీట్గా సపరేట్ అయ్యాయా లేదా జస్ట్ నార్మల్గా అటు ఇటు సపరేట్ చేస్తున్నారా. అయితే ట్రాన్స్ఫర్లు అయితే నాకు తెలిసి ఇది బోత్ ఏపీ ఆంధ్ర మొత్తం అంటే ఏపీ అండ్ తెలంగాణ కంబైన్ ట్రాన్స్ఫర్లు అయితే జరుగుతున్నాయి ప్రజెంట్ అయితే. సో అది ఒకవేళ డివైడ్ అయిందంటే అంటే కంప్లీట్గా కమిషనరేట్లు జోన్లు డివైడ్ అవుతాయి అనమాట. నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెన్నై జోన్ ఉంది, చెన్నై జోన్ పాండిచేరి కూడా చెన్నై జోన్ కిందే వస్తుంది అనమాట. అలా ఉంటే మాత్రం లైక్ ఆంధ్ర తెలంగాణ కలిసి ఒకే జోన్ కింద హైదరాబాద్ జోన్ కింద ఉంటే మాత్రం సో మీకు ప్రాబ్లం ఏం లేదు. మీరు తెలంగాణలో పోస్టింగ్ వచ్చిన ఆంధ్రాకి రావచ్చు, ఆంధ్రాలో పోస్టింగ్ వచ్చిన తెలంగాణకి వెళ్ళవచ్చు అనమాట. ఓకేనా, సో అది ట్రాన్స్ఫర్ అనేది విత్ ఇన్ స్టేటే ఉంటుంది. మినిమం అంటే మీకు వెంటనే ట్రాన్స్ఫర్ కావాలంటే మినిమం 1 year అయితే వర్క్ చేయాలి. 1 year వర్క్ చేయాలి. 1 year or 2 years. 2 years చేస్తే కన్ఫర్మ్ వస్తుంది. మీకు 1 year వర్క్ చేసిన తర్వాత మీరు ఒక ట్రాన్స్ఫర్ అప్లై చేసుకుంటే మీరు అప్లై చేసుకున్న దగ్గర వేకెన్సీ ఉంటే మీకు వచ్చే ఛాన్స్ ఉంది. ఓకేనా, 2 years తర్వాత అయితే కంపల్సరీ ట్రాన్స్ఫర్ ఉంటుంది. ఓకేనా, లేదు మీరు 2 years తర్వాత కూడా ఉండాలనుకుంటే అప్ టు 4 years వరకు సేమ్ సిటీలో ఉండొచ్చు, 4-5 years వరకు. ఓకేనా, ఒకవేళ ఆ సేమ్ సిటీలో 2-3 ఆఫీసెస్ ఉన్నాయి అనుకో ఇన్కమ్ ట్యాక్స్. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో 2 ఆఫీసులు ఉంటాయి, ఐకార్ భవన్ అని చెప్పేసి, నెక్స్ట్ ఐటీ టవర్స్ అని. సో ఇప్పుడు అట్లా ఉన్నప్పుడు మీరు అప్ టు 8 years వరకు హైదరాబాద్లో జాబ్ చేయొచ్చు. ఓకే, ఇది ట్రాన్స్ఫర్స్ అన్ని డిపెండ్స్ ఆన్ వేకెన్సీస్ అనమాట. మీరు కోరుకున్న సిటీలో వేకెన్సీ ఉంటే ట్రాన్స్ఫర్స్ అండ్ మీ ఎక్స్పీరియన్స్. ఒక ఆఫీస్లో 4 years కంటే ఎక్కువ చేయకూడదు అండ్ ఒకే సిటీలో 8 years కంటే ఎక్కువ చేయకూడదు అనమాట. ఓకేనా, ఇది ట్రాన్స్ఫర్స్ గురించి. నెక్స్ట్ అయితే చూడండి, ప్రమోషన్ నార్మల్గా ఇంతకుముందు ఓఎస్ ఎట్లా ఉండిందంటే ఓఎస్ టు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అంటారు. ఓఎస్ టు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గ్రేడ్ 2, నెక్స్ట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గ్రేడ్ 1. ఇదేంటి టీఏ నుంచి వచ్చేది. సో మ్యాక్సిమం ఇక్కడికి రీచ్ అయ్యేసరికి సరిపోతుంది, ఇక్కడ మ్యాక్సిమం ఎక్కడికి రిటైర్డ్ అయిపోతారు. బట్ ఇప్పుడు ఓఎస్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ కాబట్టి నెక్స్ట్ మేబీ
ఇన్స్పెక్టర్ సైడ్ కూడా ఉండొచ్చు ప్రమోషన్స్. ఇన్స్పెక్టర్ సైడ్ తీసుకోకపోతే మీరు ఏవో వస్తుంది, ఏవో అడ్మినిస్ట్రేషన్ గ్రేడ్ 2, గ్రేడ్ 1, తర్వాత పిఎస్ అవ్వండి, పర్సనల్ సెక్రటరీ. మనకి కమిషనర్కి కానీ, చీఫ్ కమిషనర్కి కానీ, ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్కి కానీ పిఎస్లు ఉంటాయి, ఏడీసీకి కానీ పిఎస్లు ఉంటారు అన్నమాట, పర్సనల్ సెక్రటరీ. సో మేబీ నెక్స్ట్ ప్రమోషన్ అక్కడికి రీచ్ అవ్వచ్చు ఓఎస్ నుంచి వస్తే. ఓకేనా. అదే ఇన్స్పెక్టర్ సైడ్ కానీ ప్రమోషన్ ఒకవేళ ఇస్తే న్యూగా రిక్రూట్ అవుతున్నారు కాబట్టి, ఇంతకు ముందు లేదు, ఇప్పుడు వస్తే ఇన్స్పెక్టర్, తర్వాత ఐటీఓ, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్, తర్వాత అసిస్టెంట్ కమిషనర్. మ్యాక్సిమం అసిస్టెంట్ కమిషనర్తో రిటైర్డ్ అవ్వచ్చు. ఓకేనా. ఇన్స్పెక్టర్గా జాయిన్ అయితే డిప్యూటీ కమిషనర్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. బట్ ఓఎస్గా జాయిన్ అయితే మ్యాక్సిమం అసిస్టెంట్ కమిషనర్కి రిటైర్డ్ అవుతారు అనమాట. ఇది ప్రమోషన్ వచ్చేసరికి. నెక్స్ట్ వచ్చేసరికి మీకు బెస్ట్ ఫ్యామిలీ లైఫ్ అంట. కావాల్సినంత టైం ఉంటుంది మీ ఫ్యామిలీతో స్పెండ్ చేసుకోవడానికి. అండ్ మీరు అదర్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వడానికి కూడా కావాల్సినంత టైం అయితే ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ యూపీఎస్సీకైనా, లేదా ఏపీఎస్సీకైనా, టీఎస్పీఎస్సీకైనా, సో మీ ఏ ఎగ్జామ్స్కైనా ప్రిపేర్ అవ్వడానికి ఓఎస్కి అయితే కావాల్సినంత టైం అయితే ఉంటుంది. ఓకేనా. అదే కాన్స్ వస్తే సేమ్ వర్క్ రిపీటెడ్, అంటే వర్క్ అంటే సేమ్ వర్క్ ఉంటుంది, పెద్ద చేంజ్ ఏమి ఉండదు. మీరు ఏవో అయినా కూడా అదే వర్క్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ ట్రాన్స్ఫర్స్ అనేది చెప్పాను కదా ఇంతకుముందు ఆల్రెడీ 3-4 ఇయర్స్ తర్వాత. సో 3 or 4 ఇయర్స్ తర్వాత ఆఫీస్ ట్రాన్స్ఫర్ అయితే కంపల్సరీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒంగోలులో ఉండాలనుకున్నారు, 3 or 4 ఇయర్స్ తర్వాత కంపల్సరీ ఒంగోలు ఒక ఆఫీసే ఉంది కాబట్టి ఒంగోలు నుంచి మీరు షిఫ్ట్ అవ్వాలి. ఓకేనా. సో మీరు షిఫ్ట్ అవ్వాలనుకుంటే మీరు నర్సరాపేట వెళ్ళొచ్చు, నర్సరాపేటలో ఆఫీస్ ఉంది, లేకపోతే తెనాల్లో ఉంది, గుంటూరులో ఉంది. సో దాన్ని బట్టి మీకు అయితే ట్రాన్స్ఫర్స్ అయితే ఉంటాయి. సో అది కంపల్సరీ సిటీ చేంజ్ అవుతుండాలి. సో సిటీ చేంజ్ అవుతున్నప్పుడల్లా ఫ్యామిలీ చేంజ్ అవ్వాలి కదా, అది కొంచెం డిఫికల్టీగా ఉంటుంది. ఓకేనా. నా చాయిస్ అయితే అంటే నేను ఒకవేళ సీజీఎల్ రాసి నాకు 4-2 గ్రేడ్ పేలో జాబ్ వచ్చింది అనుకోండి, నేను చూజ్ చేసుకునేది ఏంటంటే 4-2లో ఫస్ట్ డిఏ చూజ్ చేసుకుంటాను. తర్వాత నాకు కస్టమ్స్ సైడ్ వచ్చింది అంటే నాకు కస్టమ్స్ సైడ్ వచ్చే మార్క్స్ ఉన్నాయి అనుకుంటే సిబిఐసిలో ఈఏ చూజ్ చేసుకుంటాను. నెక్స్ట్ ఓఎస్ చూజ్ చేసుకుంటాను. లేదా కస్టమ్స్ సైడ్ రాదు, ఇది ఎక్సైజ్ సైడ్ వచ్చింది అనుకుంటే నేను ఇక్కడ ఈఏ చూజ్ చేసుకుని డైరెక్ట్గా ఓఎస్ చూజ్ చేసుకుంటాను. ఓకేనా. ఇది నా ఒపీనియన్. సో మీకు నచ్చింది చూజ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇది జస్ట్ మై ఒపీనియన్. మీరు కూడా రీసెర్చ్ చేయండి, మీకు జాబ్ ఎలా అనిపించిందో చూడండి. మీకు ఒకవేళ మీరు ఉన్న సిటీలో కన్ఫామ్గా, ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ ఉంటే హైదరాబాద్లో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ చాలా ఉంటాయి, మీరేం భయపడద్దు. జస్ట్ లోపలికి వెళ్ళి ఓఎస్ అడిగితే చెప్తారు ఎట్లా జాబ్ ప్రొఫైల్ గురించి. ఒంగోలులో ఉంది, గుంటూరులో ఉంది, తెనాల్లో ఉంది. సో మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇన్స్పెక్టర్గా ఉన్నాను, నా దగ్గరికి ఎవరైనా వచ్చి అడిగితే చెప్తాను, అంటే భయపడటానికి ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ సో వాళ్ళు ఆఫీసర్స్ అలా ఏం భయపడద్దు. అందరూ మ్యాక్సిమం తెలుగు వాళ్ళు అందరూ చిల్లే ఉంటారు. ఓకేనా. సీరియస్గా ఏముండరు. ఓకే. అండ్ ఎవరైనా కొత్తగా తెలుసుకోవడానికి వచ్చిన వాళ్ళకి కన్ఫామ్గా సపోర్ట్ చేస్తారు. ఓకేనా. దాని గురించి భయపడద్దు. మీరు ఏ జాబ్ గురించి తెలుసుకోవాలనుకుంటే మీరు అక్కడ మీ దగ్గరలో ఉన్న ఆ గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళి తెలుసుకోండి ఎలా ఉంటాయి జాబ్ ప్రొఫైల్స్ అని. సో ఇది ఈ క్లాసు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద నెక్స్ట్ క్లాసెస్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ మీకు ఈ వీడియో కానీ నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా. అలాగే ఈ వీడియో డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను, లింక్ మీద క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ చేయండి. ఓకే. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద నెక్స్ట్ క్లాసెస్. బై.